జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, నీ 6వ ప్రశ్న ఏమిటి? కృష్ణ, సుఖము దుఃఖము వీటిని అనుభవించటం కోసం మేము జన్మిస్తూ ఉంటాం. మరి నువ్వేం చేస్తావు జన్మించి అని కదా నువ్వు అడిగావు అర్జున. ఇదిగో చెబుతున్నాను, విను. వేదోక్త ధర్మములను నా కోసమని ఆచరిస్తూ నా కోసమే జీవిస్తూ ఉండేటటువంటి వారిని సాధువులు, భక్తులు అని అంటారు. అయితే వారు నన్ను స్మరించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అర్జున, అట్లాంటి వారి కోసమని నేను వస్తాను, నేను జన్మించి ఏం చేస్తాను వారి కోసమంటే, నా యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వారికి చూపిస్తూ, నా దివ్యమైనటువంటి చేష్టితములను వారికి చూపిస్తూ, వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారినందరినీ కూడా ఆనందింపచేయటమే నా ప్రధానమైనటువంటి పని. నేను జన్మించిన తర్వాత చేసే పని అదే. అంటే నా అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే నా భక్తులను ఆనందింపచేయటం. సరే, ఇక ఎలాగో వచ్చాను కనుక నా భక్తులని మానసికంగానో వాచికంగానో కాయికంగానో హింసించేవారు కూడా, బాధ పెట్టేవారు కూడా ఉంటారు కదా. అట్లాంటి వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారందరితో పాటు, వారిని ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి వారందరితో పాటు సమూలంగా నిర్మూలన చేయటం అనేటటువంటిది కూడా చేస్తా నేను జన్మించిన తర్వాత. అంటే అర్జున, నా అవతారానికి పరమ ప్రయోజనమేమో సాధు సంరక్షణం. ఎలాగూ వచ్చాను కనుక దుష్ట శిక్షణ కూడా చేస్తా. సరే, ఇంకొక పని ఏం చేస్తానంటే ధర్మ సంస్థాపన కూడా చేస్తాను. ధర్మం అంటే నా కోసమని ఏది చేస్తే అదే ధర్మం. అయితే నా కోసం ఏం చేయాలి అనేటటువంటి దానిని నేనే చెప్పాను. దానినే శాస్త్రము అని అంటారు. ఆ శాస్త్రములో చెప్పబడినటువంటి పనులను నా కోసమని, నా ప్రీతి కోసమని, నా సేవగా ఇష్టపూర్వకముగా ఎవరెవరు చేస్తారో సకల ధర్మాచరణ శ్రీమన్నారాయణుడి కైంకర్య రూపకంగానే జరగాలి అనేటటువంటి నిశ్చయ బుద్ధితో ఎవరెవరు ఆచరిస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉపదేశములు చేస్తూ ఉంటారో దానినే ధర్మ సంస్థాపనము అని అంటాం. అట్లాంటి ధర్మ సంస్థాపనము చేయటము కోసం అర్జున, నేను రకరకాల స్వరూపాలలో ఆయా సమయాలలో నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను అవతరించి చేసేటటువంటి ప్రధానమైనటువంటి పనిని గురించి
ధర్మ సంస్థాపనము అంటే ఏమిటో చెబుతూ ఉన్నాడు. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము భక్తులముగా ఉంటే, ఆ భగవంతుని సేవనే మన జీవిత లక్ష్యముగా కనుక మనము జీవిస్తూ ఉంటే, ఆ భగవంతుడు మన కోసమనే అవతరిస్తాడు, మనని ఆనందింపచేయటం కోసమనే అవతరిస్తాడు. ఆ విషయాన్ని గ్రహిస్తూ సకల ధర్మములు ఆ శ్రీమన్నారాయణుడి సేవగా చేయాల్సిందే అనేటటువంటి విషయాన్ని మనము నిత్య జీవితములో ఆచరిస్తూ, మన కోసమని భగవంతుడు మన హృదయ మందిరములోనే ఉన్నాడు అనే విశ్వాసముతోని ఆ పరమాత్మకే మన జీవితాన్ని అంకితం చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం.
నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చతుర్ముఖ బ్రహ్మ చంద్రుని కుమారునికి బుధుడు అని నామకరణం చేశాడు. ఆ బుధునికి ఇలా అనేటటువంటి భార్య ఉంది. ఆ ఇద్దరికీ పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుని యొక్క రూపము, గుణము వాటిని విని ఊర్వశి దేవలోకము నుండి వచ్చి పురూరవుడిని చేరింది. అయితే మిత్రావరుణుల యొక్క శాపము వలన ఆ ఊర్వశి మానవలోకానికి వచ్చింది. అప్పుడు పురూరవుడు ఆమెను చూచి, ఆ సౌందర్యాన్ని చూచి, స్వాగతంతే వరారోహే ఆస్యతాం కరవామకిం సంరమస్వమయా సాకం రతిర్నౌ శాశ్వతీ సమాహ. ఓ పరమసుందరి, నీకు సుస్వాగతం, కూర్చో. నీకోసం నేనేమి చెయ్యాలో చెప్పు. నువ్వు కోరినంత కాలము నాతో ఆనందాన్ని అనుభవించు. మన జీవితము ఆనందముగా కొనసాగుగాక. నీలాంటి సౌందర్య రాశిని చూచి ఎవరి మనస్సు, ఎవరి దృష్టి ఆకర్షింపబడవు కనుక అంటూ పురూరవుడు అనగానే అప్పుడు ఊర్వశి ఆ పురూరవుడితోని, ఓ సుందరా, నీ రూపాన్ని చూచిన తర్వాత ఎవ్వరూ మరొక్కరిని కోరుకోరు కదా. ఓ రాజా పురూరవ, అయితే నాతో పాటుగా ఉన్నటువంటి ఈ మానవలోకానికి వచ్చినటువంటి ఈ 2 మేకలను నేను నా సంతానముతో సమానముగా ప్రేమిస్తున్నాను. వీటిని నీ వద్ద ఉంచుతా. వీటిని నువ్వు కాపాడుతూ ఉండాలి. వీటిని నువ్వు కాపాడుచున్నంత కాలము నీతో నేను రమిస్తూ ఉంటా. అన్ని విధాలుగా నువ్వు శ్రేష్ఠుడవు కనుక నిన్ను భర్తగా వరించటములో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అంతేకాకుండా ఓ పురూరవ, నెయ్యితో వండినటువంటి ఆహార పదార్థములే నేను తింటాను. ఇంకా మరొక్క విషయం, నువ్వు ఏనాడు నాకు నగ్నముగా కనిపించకూడదు. నగ్నముగా కనిపిస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని ఊర్వశి అనగానే ఆ మాటలను సమ్మతించి ఇక పురూరవుడు ఆమెతో కలిసి ఆనందిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం
कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.